హాయ్ అండి. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గారెలు అయితే చేశాను. మీలో ఎంతమందికి ఇలా ఆ, ఆకుతో కానీ పేపర్తో కానీ సపోర్ట్ లేకుండా ఇట్లా హ్యాండ్తో చేయడం ఎంతమందికి వచ్చు? నేనైతే నాకు ఏ దాంతోనూ అవసరం లేదు, ఓన్లీ హ్యాండ్తో నేను చేసేస్తాను. చట్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి రౌండ్గా గారెలు అయితే. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు గారెకి మినపగుళ్ళు వేస్తే కనుక దాంట్లో మీరు పిండి రుబ్బిన ఒక గంటన్నర ముందే రుబ్బుకొని అందులో కొంచెం బొంబాయి రవ్వ కలుపుకొని నానబెట్టి ఒక 2 గంటలు పక్కన పెట్టారంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కూడాను. అలాగే సింపుల్గా చట్నీ నేనైతే ట్రై చేస్తాను. ఇది మా వారి సైడు, కడప సైడు స్టైల్ అనమాట. శనక్కాయ పప్పులు వేపేసి మిర్చి వేపకుండా పచ్చివే వేసి మిక్సీ పట్టేశాను. నేనైతే మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది చట్నీ కూడా. సో ఈరోజైతే మెను గారెలు విత్ చట్నీ, పల్లీల చట్నీ. థ్యాంక్ యూ, సపోర్ట్ మై ఛానల్.